శ్రీమద్భగవద్గీతా పంచమోధ్యాయః కర్మసన్యాసయోగః. 5వ అధ్యాయము కర్మసన్యాసయోగము. అర్జున ఉవాచ సన్యాసం కర్మణాం కృష్ణ పునర్యోగం చ సంససి యచ్ఛ్రేయయేతయోరేకం తన్మే బ్రూహి సునిశ్చితం. అర్జునుడు పలికెను, కృష్ణ, ఒకసారి కర్మ సన్యాసమును మంచిదందువు, మరలా వెంటనే కర్మయోగమును మెచ్చదవు. ఇది నాకు అసందర్భంగా దోచుచున్నది. ఈ రెండింటిదేది శ్రేయస్కరమో అది నాకు నిశ్చయముగా నెరగజెప్పుము. 4వ అధ్యాయం కడపటి రోజు రెండు శ్లోకములు యందును యోగ సన్యాస లబ్ధములను యోగ జ్ఞాన శబ్దములను గుచ్చుటచే 3వ అధ్యాయం ఆరంభించుట వలనే ఇచట కూడా అర్జునుడు ప్రశ్నించుచున్నాడు. శ్రీ భగవానువాచ సన్యాసః కర్మయోగచ్చ నిశ్రేయసకరావుభౌ ఇతయోస్తు కర్మ సన్యాసాత్ కర్మయోగో విశిష్యతే. శ్రీ భగవానుడు చెప్పెను, కర్మ సన్యాసము కర్మయోగము రెండునూ కూడా శ్రేయస్కరము అయినవే. ఆధ్యాత్మిక ఉన్నతి ఒనర్చుకొనగనే గాని వాటి యందు కర్మ సన్యాసము కంటే కర్మయోగమే శ్రేష్టతరమైనది. గీత యందు జ్ఞానోపమార్గమునకు ప్రాధాన్యము కలదని వాదించువారు అర్జునులకు జ్ఞానాధికారము లేదనియు, అందుచే భగవానుడు నీకు జ్ఞాన మార్గము కంటే కర్మ మార్గమే మేలని అర్జునుడికి నిర్దేశించినట్లు వ్యాఖ్యానింతురు. కానీ 3వ అధ్యాయమందలి లోక సంగ్రహమైన కర్మలను గూర్చిన భగవద్వాక్యములను స్మరించినచో ఇది యుక్తముగా తోచదు. అర్జునుడికే కాక సర్వత్రా అందరికీ కూడా సంఘ వ్యవస్థ సుస్థిరమైన ఉండుటకై కర్మ మార్గములు అవలంబించుటకు మేలని భగవంతుని ఉపదేశము. ప్రతి వ్యక్తియు తన ఆధ్యాత్మికోన్నతికి పాటుపడుటయే కాక లోక కళ్యాణమునకు సమాజమునకు ఆదర్శంగా ఉండుటకును పాటుపడవలే. ఇంతేకాక అర్జునుడికి జ్ఞానాధికారము లేదనుట సాహసము. అవతార పురుషులన్న మాట నవలబెట్టుటకు అతడు మహాతపస్వి, జితేంద్రియుడు, పుణ్యమూర్తి. సంవత్సర కాలమున ఘోర తపస్సుచే ముక్కంటిని మెప్పించి ప్రత్యక్షమునర్చుకొనినట్లు దిట్ట. మానవ శరీరంతో స్వర్గమునకేగి ఇంద్రుని సింహాసన అధిష్ఠించిన మహానీయుడు. ఊర్వశి తనంతట కోరిత రాగా మాతృభావముతో నమస్కరించిన స్థితప్రజ్ఞులు. ఇంతేకాక అతని అధికారమును భగవానుడు అనేక సందర్భాల్లో నొక్కి వక్కాణించినాడు. నాకు భక్తుడవు, ఇష్టుడవు, ప్రియుడవు, అసూయ లేనివాడవు కావునే నీకు గుహ్యమునగు ఆధ్యాత్మిక రహస్యములు ఉపదేశించుచున్నాను. నీవు దైవీ సంపద లేనివాడవు, నీ హితము కోరి చెప్పుచున్నాను అని ఎన్నో విధములా ప్రతిజ్ఞాపూర్వకంగా అతని యందలి వాత్సల్యం ప్రకటించి ఆత్మానుసంధానమునర్చుకొని యోగివి కమ్మని హెచ్చరించుచున్నాడు. ఇంతకంటే జ్ఞానాధికారము గల పురుషుడు మత్యలోకమందు గలడా, దేవతలందు కూడా లభించునా? కావున భగవానుని ఉపదేశమాను అర్జునుడిని పరముగానుగాక సార్వజనికముగానే గ్రహించుట యుక్తము. జ్ఞేయః స నిత్య సన్యాసీ యో న ద్వేష్టి న కాంక్షతి నిర్ద్వంద్వో హి మహాబాహో సుఖం బంధాత్వముచ్యతే. అర్జున, ఎవడు రాగద్వేషములకు వసుడు కాడో అతడు సదా సన్యాసి అని మెరుగును. ద్వంద్వాతీతుడు అగువాడు సులభముగా కర్మబంధముల నుండి విముక్తుడగుడు. భగవానుడు వేషభాషలకు ప్రాధాన్య వీయుడు. రాగద్వేషములిడుగుట తద్వారా ద్వంద్వములకు అతిక్రమించుట ఇవివే సన్యాసములకు ముఖ్య లక్షణములు. సాంఖ్యయోగౌ పృథక్ బాలాః ప్రవదంతి న పండితాః ఏకమవ్యాస్థితః సమ్యక్
उभयोर्विन्दते फलं यच्छाङ्क्यैः प्राप्तये स्थानं तद्योगैरपि गम्यते ఏకం సాంఖ్యచ్చ యోగంచ యః పశ్యతి స పశ్యతి. సాంఖ్యము యోగము అనగా జ్ఞానయోగము కర్మయోగము వేరని అగ్నులు పలుకుదురే కాని విఘ్నులు అనరు. ఒకదాని యందు సుస్థిర నిష్ఠ గలిగుటను రెండు ఫలమును లభించును. సాంఖ్యులు పొందు గమ్యస్థానములే యోగులు చేరుదురు. సాంఖ్యయోగములు రెండును ఒకటే అని ఎరుగువాడే నిజమైన వివేక దృష్టి కలవాడు. సాంఖ్యయోగములు రెండింటికి నిత్యానిత్య వస్తువులే. వివేకమే మూల సూత్రము. అందు సాంఖ్యులు బుద్ధి కుశలచ్చే నిత్యమగు ఆత్మవస్తువును ఆశ్రయించి గమ్యస్థానము చేరుదురు. యోగులు అనిత్యమగు అనాత్మ వస్తువులను త్రోసిపుచ్చి అదే స్థానమును చేరుదురు. ఆద్యాంతములు రెండింటికి సమమే. సాధన భేదము అనుసరించి వేరువేరు పేర్లు కలిగిన ఈ రెండు యోగములను పరస్పరావలంబముచే గాని ఒకదానికి విడిచి రెండవది ఉండుట అసంభవము. జ్ఞానము లేని కర్మాచరణ సాధ్యం కాదు. ఆచరణ లేని జ్ఞానానుభూతి లేదు. కావుననే విఘ్నులు ఈ రెండిటికి భేద కల్పన చేసి వృధాగా వాదులాడరు. జన్మాంతర సంస్కారమును అనుసరించి సాధకుల ఆయా మార్గములను అనుసరింతురే కాని వాదమందు గెలుపొందు పక్షములు అవలంబింపరు. సన్యాసస్తు మహాబాహో దుఃఖమాప్నుమయో గతః యోగయుక్తో మునిర్బ్రహ్మ నచిరేనాధిగచ్చతి. పార్థ, నిష్కామ కర్మయోగం అనుష్ఠానము చక్కగా అభ్యసించి గాని కర్మ సన్యాసమనర్చు అధికారము లభింపదు. కర్మయోగమందు స్థిర నిష్ట గల ముని అతి శీఘ్రమునే పరబ్రహ్మస్థితిని బడయగలరు. అనగా సన్యాసమును కూడా యోగములకు అనుగవలనే నిష్కామ కర్మయే పునాది. ఆ పునాది దృఢమైనచే సన్యాసింపనక్కరలేకనే పరబ్రహ్మ ప్రాప్తి కలుగును. యోగయుక్తో విశుద్ధాత్మా విజితాత్మా జితేంద్రియః సర్వభూతాత్మభూతాత్మా కుర్వన్నపి న లిప్యతే. కర్మయోగి చిత్తశుద్ధి కలిగి మనోనిగ్రహము జితేంద్రియత్వము సాధించి అన్ని భూతములను ఆత్మయు తన ఆత్మయు ఒకటే అని ఐక్యత్వం భావమును జ్ఞానమును అనుభవించురు. అట్టివారు కర్మలనర్చును అవి వాని అంటవు.